హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పునర్వసు 4వ పాదం గురించి మనకు వివాహ వ్యవస్థలో పునర్వసు 4వ పాదానికి ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు అనే విషయాలను తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే పునర్వసు 4వ పాదానికి ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. పునర్వసు 4వ పాదము. 4వ పాదము జన్మ తార ఏ విధంగా ఉంటుందంటే హీ అనే అక్షరంతోని వాళ్ళకు జన్మనామము ఉంటుంది. 4వ పాదం. వీరు కర్కాటక రాశికి చెందుతారు. వీరు గణము దేవగణము, నాడి ఆది, తర్వాత యోని పిల్లి, నక్షత్రాధిపతి గురువు. వీరికి పడే నక్షత్రాలు, వివాహ వ్యవస్థలో పడని నక్షత్రాలు తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధగా గమనించండి. అశ్విని 21, భరణి 28, కృత్తిక 1వ పాదం 23, కృత్తిక 2, 3, 4, 20, రోహిణి 24, మృగశిర 1, 2, 25, మృగశిర 3, 4, 19. ఆరుద్ర పడదండి, 10 మాత్రమే వచ్చినాయి. పునర్వసు 1, 2, 3, 14. తర్వాత పునర్వసు 4, 28 పాయింట్లు అండి. పుష్యమి 35, ఆశ్లేష 28. తర్వాత మఘ పడట్లేదండి, 15 పాయింట్లు మాత్రమే వచ్చింది. పుబ్బ 20, ఉత్తర 1వ పాదం 14 పడదండి. ఉత్తర 2, 3, 4 పాదాలు 18. తర్వాత హస్త 18, చిత్త 1, 2, 20 పాయింట్లు అండి. చిత్త 3, 4, 20 పాయింట్లు. స్వాతి నక్షత్రము 27, విశాఖ 1, 2, 3, 20. తర్వాత విశాఖ 4వ పాదం 19, అనురాధ నక్షత్రము 26. జ్యేష్ఠ నక్షత్రానికి 10 వస్తున్నది, పడదండి, రిజెక్ట్ చేయాలి. తర్వాత మూల నక్షత్రానికి 8 పాయింట్లు వస్తున్నవి, ఇది కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. పూర్వాషాఢకు 20, ఉత్తరాషాఢ 1వ పాదం 21, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 28. తర్వాత శ్రవణానికి 27, ధనిష్ట 1, 2 పాదాలకు 21. తర్వాత ధనిష్ట 3, 4కు 12 పాయింట్లు వచ్చినాయండి, ఇది రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శతభిషంకి అయితే 7 పాయింట్లు వచ్చినాయండి, ఇది కూడా రిజెక్ట్ చేయాలి. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 11 పాయింట్లు అండి. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 17 పాయింట్లు. ఇక్కడ విచారణ చేయొచ్చు, ఎందుకంటే 1 పాయింట్ తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఉత్తరాభాద్రకు 25, రేవతికి 25. ఈ విధంగా పునర్వసు 4వ పాదానికి పడే నక్షత్రాలు, పడని నక్షత్రాలు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి పడని నక్షత్రాలు చెప్తాను, వినండి. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తేనే పడినట్లు లెక్క, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే పడని నక్షత్రాల కింద గమనించగలరు. ఆరుద్ర 10, పునర్వసు 1, 2, 3, 14, మఘ 15, ఉత్తర 1వ పాదం 14, జ్యేష్ఠ 10, మూల 8, ధనిష్ట 3, 4, 12, శతభిషం 7, పూర్వభద్ర 1, 2, 3, 11, పూర్వభద్ర 4వ పాదం 17. ఇవి పడని నక్షత్రాల కిందగా గమనించవాలి. ఎవరికి? పునర్వసు 4వ పాదము. తర్వాత పునర్వసు నక్షత్రానికి తారాబలంను ఒక్కసారి గమనించండి. నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను తప్పనిసరిగా పాటించండి. ముఖ్యంగా పూర్వీకులు అందరూ కూడా మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే నడుచుకున్నారు ఎక్కువ శాతము. తర్వాత మనము కూడా జ్యోతిష్ శాస్త్రమును మనము పాటిస్తూ మన ముందు తరాలకు అందజేయాలని నా యొక్క కోరిక. అయితే తారాబలము ఇందులో చాలా ఇంపార్టెంట్. మనము ప్రతిసారి మన సొంతగా మనం తారాబలాన్ని గురించి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా పునర్వసు 27 నక్షత్రాలను 3 కూటములుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఇందులో పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఎవరున్నా కూడా వీరికి ఇది జన్మతార కిందికి వస్తుంది. జన్మతారలో ముఖ్యమైన పనులు చేయకూడదు. అదేవిధంగా పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర 2వ తార, అంటే సంపత్తార కిందికి వస్తుంది. ఇది చాలా మంచి. ఈ పైన నక్షత్రాలకు ఈ నక్షత్రం సంపత్తార. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి విపత్తార. తర్వాత అశ్విని, మఘ, మూల
క్షేమతార కిందికి వస్తాయి. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ ప్రత్యేక తార. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ సాధన తార. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం నైదన తార. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట మిత్రతార. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం పరమమిత్రతార. ఇందులో ఎప్పుడు కూడా ముఖ్యమైన పనులు చేసుకోవాలి అనుకుంటే మీకు సంపత్ తారలో చేసుకోవచ్చు, క్షేమతారలో చేసుకోవచ్చు, సాధన తారలో చేసుకోవచ్చు, మిత్రతారలో చేసుకోవచ్చు, పరమమిత్ర తారలో చేసుకోవచ్చు. కాబట్టి గమనించగలరు. వీటిని ప్రతిదినము మనం క్యాలెండర్ చూసినట్లయితే ఆ రోజు తిథి నక్షత్రాన్ని చూసుకోవాలి. ఆ నక్షత్రం ప్రకారం మీకు ఏ నక్షత్రం సంపత్తార అవుతుంది, ఏ నక్షత్రం క్షేమతార అవుతుంది అనేది చూసుకొని గణించుకొని మీరు ముఖ్యమైన పనులను చేసుకున్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అదేవిధంగా పునర్వసు నక్షత్రాధిపతి గురువు. ఆది దేవతలు ఆది దేవత ఆదితి డివైన్ మదర్ సంబంధించిన రత్నము పుష్యరాగము ఎల్లో షఫైర్. వీరికి పునఃప్రారంభం చేసే బలము, పునరుత్పానము, ఏ పరాజయాన్ని కూడా విజయంగా మార్చగలవారు. వీరు ఓం బృహస్పతియే నమ, ఓం బృహస్పతియే నమః అని 9 సార్లు జపించండి. మీరు నిదానంగా కానీ స్థిరంగా ముందుకు పోతారు అని జ్యోతిష్ శాస్త్రము ఈ పునర్వసు నక్షత్రం యొక్క వాళ్లకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది పునర్వసు నక్షత్రము నక్షత్రాధిపతి గురువు కాబట్టి మీరు ప్రతిరోజు ఓం బృహస్పతియే నమః అని అనుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రమును నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. మీరు విజయం బాటను సాధించండి. నేను ఒక గమనించేది ఏంటంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా వీటిని మీరు మీ పిల్లలకు కొంత తెలియజేసినట్లయితే మంచిగా ఉంటుంది. మనం నేర్చుకుంటూ ముందు తరానికి కూడా బేసిక్ నాలెడ్జ్ నేర్పించి ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముఖ్యంగా ఈ నక్షత్రాలన్నిటి గురించి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా మంచి విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.